R. Revival. I. Intercession. G. Gospel. H. Healing. T. Target. Right team. Ministry's presence. Kristu Jwala. The flame of Christ. దేవునామానికే మహిమ కలుగును గాక. మరి క్రీస్తు జ్వాల అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ కూడా మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు నామమున శుభవందనాలు తెలియజేస్తున్నాం. మరొకసారి మీ ముందుకు వచ్చి మరి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి కృప చూపిన దేవాదేవునికి నా మొట్టమొదటిగా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను. ఈరోజు మనం ధ్యానించే అంశం కన్నీళ్లు విడువము. కీర్తన గ్రంథం 126వ అధ్యాయం 5-6 వచనం చదివినప్పుడు, కన్నీరు విడిచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు, పిడికడి విత్తనములు చేత పట్టుకుని ఏచుచు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. ప్రియమైన వాళ్ళారు, ఈ మాటలు మనం ధ్యానించినప్పుడు కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోస్తారు అని వ్రాయబడి ఉంది. ఎవరు సంతోషగానంతో పంట కోస్తారు అంటే కన్నీళ్లు విడిచుచు విత్తేవారు. గమనించండి, కన్నీళ్లు విడిచేవారు సంతోషగానంతో పంట కాదు, కానీ కన్నీళ్లు విడుస్తూ విత్తనాలు వేసేవారు మాత్రం సంతోషగానంతో పంట కోస్తారు. మరి తర్వాత వచనంలో వ్రాయబడి ఉంది, పిడికడి విత్తనాలు చేత పట్టుకొని ఎడుచూపో విత్తువాడు సంతోషగానం చేయిచు పనులు మోసుకొని వచ్చును. కనుక మరి ఒక పొలంలో మనం పని చేస్తున్నప్పుడు ఎలాగనైతే మరి పిడికడి విత్తనాలు చేత పట్టుకుని మరి ఆ స్థలంలో మనం విత్తనాలు వేసినప్పుడు కన్నీళ్లతో ఎవరైతే విత్తనాలు వేస్తారో, పిడికడి విత్తనములు చేత పట్టుకుని ఎవరైతే విత్తుకుంటూ వెళ్తారో అటువంటి వారికి దేవుడు సంతోషగానంతో పనులు కోసే భాగ్యాన్ని ఇస్తానని మాట్లాడుతున్నాడు. గమనించండి, మరి మన పరిస్థితిలో కూడా మన స్థితిలో కూడా మనం ఉన్నప్పుడు మరి ఆదరణ లేని సమయంలో, కష్ట సమయంలో, బాధల్లో, శ్రమల్లో చాలామంది కృంగిపోతూ ఉంటారు. అసలు దేవుడు ఈ జీవితంలో సుఖము దుఃఖం అనేవి మరి కలిసి మనకి ఈ జీవితంలో పెట్టాడు. ఎందుకంటే దేవునికి చిత్తము మనము గ్రహించడానికని, దేవునికి చిత్తము మరి మానవుడు అన్ని విషయాల మహాజ్ఞాని అయిపోతున్నాడు, కానీ దేవునికంటూ ఒక మార్గం ఉంది. ఆ దేవుడు చేసేదే మాత్రమే మన పట్ల నెరవేరుతుంది, ఆయన చిత్తం మాత్రమే భూమి మీద నెరవేరుతుందని గ్రహించడానికై మరి దేవుడు మహోన్నతుడు అని గ్రహించడానికే సుఖము దుఃఖం అనేవి దేవుడి లోకంలో పెట్టాడు. అయితే ఈ పరిస్థితుల్లో మనం ఉంటున్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అని మనం చూస్తే, నువ్వు శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకులో మనం ఉంటున్నప్పుడు కేవలము కన్నీరు విడిచేవారిగా కాదు, కానీ కన్నీటితో విత్తనాలు వేసేవారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఈ విత్తనాలు వేసే విధానంలో 2 రకాల విత్తనాలు కనబడుతూ ఉన్నాయి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో, ఎలాగనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము అను పంట కోయును అని వ్రాయబడి ఉంది. గమనించండి, శరీరేచ్ఛలను బట్టి విత్తితే, శరీరాశలను బట్టి విత్తితే, శరీర కార్యాలను బట్టి విత్తితే మనం కోసే పంట కూడా శరీర సంబంధమైనదే ఉంటుంది. కానీ ఆత్మ సంబంధంగా నువ్వు విత్తగలిగితే, మరి దైవ సంబంధమైనటువంటి విత్తనాలు నువ్వు వేయగలిగితే దైవ సంబంధమైన నిత్య జీవము అనే దాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. అందుకని ప్రియమైన వాళ్ళారా, ఈ ద్వేషము, కోపము, అసూయ, మత్తతులు ఇలాంటి శరీర క్రియలు నువ్వు విత్తితే నీ జీవితంలో మరి అటువంటి పంటే నువ్వు కోస్తావు, నిత్య నరకం అనేది మనం చూస్తాం. అలా కాకుండా మరి ప్రేమ, విశ్వాసము, సమాధానము, సంతోషము, మరి దైవ సంబంధమైనటువంటి విత్తనాలు నువ్వు వేయగలిగినప్పుడు మరి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, నిత్య జీవం అనేది మనం చూస్తాం. విత్తనాలు వేయాలి, కానీ ఎటువంటి విత్తనాలు మనం వేయాలి అంటే కన్నీళ్లు విడిచిచు ఆత్మ సంబంధమైన విత్తనాలు వేసేవారిగా, కన్నీళ్లు విడిచిచు ప్రేమ అనే విత్తనాలు, నీతి అనే విత్తనాలు, సంతోషం అనే విత్తనాలు మనం వేసేవారిగా మనం ఉండాలి. అందుకనే యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల వర్ధన వల్లని నీ కొరకు నేను ప్రార్థన చేయించున్నానని చెప్తాడు యోహాను. అవును ప్రియులారా, నీ ఆత్మ వర్ధిల్లితే అన్ని విషయాలను వర్ధిల్లుతావు. అవును, ఆత్మ సంబంధమైన విత్తనాలు వేయగలిగితే అన్ని విషయాల్లో కూడా మరి శరీరం అనుసరించి, అనగా మరి లోకంలో చదువు విషయంలో ఏంటి, జాబ్ విషయంలో ఏంటి, అన్ని విషయాల్లో కూడా నువ్వు ఎక్కడైతే నిలబడతావో, ఏ స్థలంలో నువ్వు నిలబడ్డావో, ఏ ఫీల్డ్లో నువ్వు నిలబడ్డావో ఆ ప్రాంతంలో బహుగా నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు అన్ని విషయాలు వర్ధిల్లాలి అంటే ఆత్మ సంబంధంగా నువ్వు వర్ధిల్లాలి, ఆత్మ సంబంధమైన విత్తనాలు వేయగలిగే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అందుకని తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనం మనం చదివితే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును, రాజుల కొరకును విజ్ఞాపములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞాస్తులు చేయవాలని హెచ్చరించుచున్నాను. గమనించండి, మరి అపోస్తలుడైన పౌలు తిమోతితో
మాట్లాడుతూ ఉన్నాడు. మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగి మనం జీవించాలంటే, సంతోషంతో నీ జీవితంలో మరి ఆత్మ సంబంధమైన సంతోషం నీ జీవితంలో చూడాలంటే దేవుని కార్యాలే మాత్రమే, దేవుని శక్తివంతమైన కార్యాలు, అసాధ్యమైన సాధ్యపరచు దేవుని మహిమ నీ జీవితంలో నువ్వు చూడాలి. నెమ్మదిగా సంతోషంగా నువ్వు జీవిస్తూ, సౌఖ్యంగా నువ్వు జీవిస్తూ, సంతోష గానముతో పంట కోసుకునే అనుభవంలోకి నువ్వు ప్రవేశించడానికి వాక్యం అంటుంది కదా, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు ప్రార్థన చేసేవారు కావాలి. అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, నీ పైన అధికారుల కొరకు, నీ యజమానుల కొరకు నువ్వు ప్రార్థన చేయగలిగినప్పుడు, దేశం కొరకు ప్రార్థన చేయగలిగినప్పుడు, నీ గ్రామం కొరకు ప్రార్థన చేయగలిగినప్పుడు, నీ పొరుగు వారి కొరకు ప్రార్థన చేయగలిగినప్పుడు, ఇటువంటి విత్తనాలు వేయగలిగితే ఆయన వాక్యం అంటుంది ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు ఇటువంటివన్నీ నువ్వు చేయగలిగి కృతజ్ఞాసతను నువ్వు చెల్లించగలిగితే అప్పుడు నువ్వు సౌఖ్యంగా జీవించగలుగుతావు. కన్నీళ్లు విడిచి విత్తువారు సంతోషగానంతో పంట కోస్తారు. కన్నీటితో విత్తనాలు వేసేవారుగా మనం ఉండాలి. మరి కొంతమంది అయితే కేవలం కన్నీరు కార్చేవారుగా, శ్రమ కలగగానే, బాధ కలగగానే కేవలం కూర్చుని బాధపడతా ఉంటారు. వారు కృంగిపోతూ ఉంటారు. ఒక దగ్గర వారు కూర్చుని బాధపడుతూ ఉంటారు. కృంగిపోయి వారు ఒత్తిడికి గురైపోతూ ఉంటారు. ఇంకా చాలా కృంగిపోతూ వారి జీవితం అంతా కూడా నిస్సారం అయిపోయింది. ఇంకా నిరాశ, నిస్పృహలు వారి జీవితంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. కానీ దేవుని వాక్యం అంటుంది, నువ్వు కన్నీళ్ళు వేయడం వల్ల ప్రయోజనం లేదు, కానీ కన్నీళ్లతో విత్తనాలు వేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. నీకున్నది పిడికలు చేత పట్టుకునే నీ పిడికుడు మాత్రమే నీకు విత్తనాలు ఉన్నాయేమో, నీ కొద్ది విత్తనాలు నీ దగ్గర ఉన్నాయేమో, కొంచెం ఆశ నీ జీవితం మీద నీకుందేమో, కొంచెం ఆశ నీకున్నటువంటి స్థితి మీద నీకుందేమో, కానీ నీకు ఎంతుందో అంత పట్టుకుని కన్నీళ్ళతో దేవుడి దగ్గర కన్నీళ్ళతో విత్తనాలు వేయగలిగితే సంతోషంతో నువ్వు పంట కోయబోతున్నావు. పనులు ఎత్తుకుని వస్తావు. గుప్పిడి విత్తనాలు నువ్వు వేస్తావు, కానీ పనులు నువ్వు వస్తావని దేవుడు నీకు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాగయ్యా మరి కన్నీటితో విత్తనాలు వేస్తే ఎలాగూ గుప్పిడి విత్తనాలతో నేను పంట కోయగలను అంటే ఆయన అంటున్నాడు కదా, అన్నిటికంటే ముఖ్యంగా అందరి కొరకు ప్రార్థన చేయి, నీ సంఘం కొరకు ప్రార్థన చేయి, అందరి కొరకు, నీ గ్రామం కొరకు, దేశం కొరకు, అందరి కొరకు నువ్వు ప్రార్థన చేయి, అధికారుల కొరకు ప్రార్థన చేయి. అప్పుడు ఆత్మ సంబంధంగా నువ్వు వర్ధిల్లుతావు. ఎప్పుడైతే నువ్వు ఆత్మ సంబంధంగా వర్ధిల్లావో, ప్రార్థన అనే విత్తనాలు నువ్వు ఎప్పుడైతే వేసావో, మొరపెడ్డమనే విత్తనాలు నువ్వు ఎప్పుడైతే వేసావో, అప్పుడు ఆశ్చర్యకరంగా సంతోషగనంతో నువ్వు నీ కుటుంబంలో పంట కూడా నువ్వు చూడగలుగుతావు. అందుకే ఒక ఉదాహరణ నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఆదికాండం 21వ అధ్యాయం 15-17 వచ్చిన మనం చదివితే అక్కడ హాగరు మనకు కనబడతా ఉంది. ఆ తిత్తులోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాడిని పడవేసి, ఈ పిల్లవాడిని చావు నేను చూడలేను అనుకుని వింటి బేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. హల్లెలూయా. ఈ మాటలు మనం చదివినప్పుడు ఆదికాండం 21వ అధ్యాయం 15-17 వచనాలు చదివితే మరి ఆ ప్రాంతంలో దేవుని వాక్యం చెప్తుంది కదా, ఈ హాగరు చాలా దాహంతో ఉంది, చాలా ఆకలితో ఉంది. తన కుమారుడైనటువంటి ఇష్మాయేలు కూడా మరి భయంకర పరిస్థితిలో ఉన్నాడు, చనిపోయే పరిస్థితికి వచ్చేసింది. తన కుమారుడికి ఆకలి తీర్చలేదు, దాహము తీర్చలేదు, నిస్సహాయ స్థితిలో ఆమె ఉంది. ఇక సహాయం ఎక్కడి నుంచి రాదు, అరణ్యంలో వారు ఉన్నారు, వారికి ఎవరు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేసిందో తెలుసా, ఆ కుమారుని ఇష్మాయేల్ని దూరంగా విసిరివేసిందంట. వింటి వేత దూరంగా అక్కడ పెట్టేసి ఒక పొద క్రింద అతను పడేసి ఈమె దూరంగా వెళ్ళి చూస్తుందంట. తన కుమారుడు ఒకళ్ళు చనిపోయిన తర్వాత నేను చనిపోదాం అనుకుంటుందేమో, కానీ ఆమె కన్నీరు విడిచి ఎలుగెత్తి ఏడుస్తుంది, జవాబు రావడం లేదు. అయితే వాక్యం అంటుంది, దేవుడు ఆ చిన్నవాని మొర ఆలకించారని వాక్యం చెప్తుంది. ప్రియమైన వాళ్ళారా, మరి ఈ ఇష్మాయేలు కన్నీరు కార్చేవాడిగా లేడు, కానీ కేవలం ఏడ్చి మరి కేవలం అంగలార్చేవాడిగా లేడు, కానీ అంగలారుస్తూ దేవునికి మొరపెడతా ఉన్నాడు. మరి హాగర్ని మనం చూస్తే కేవలం ఆ సమయంలో ఆ తన సమస్యను బట్టి, తన ఆకలిని బట్టి, వేదనని బట్టి, తన కుమారుడి యొక్క చావు బ్రతుకుల పరిస్థితిని బట్టి కేవలం కన్నీరు కారుస్తుంది. కానీ మరి ఇక్కడ మనం గమనిస్తే మరి ఇష్మాయేల్ అయితే మొర్ర పెడుతున్నాడు దేవునికి. అప్పుడు వెంటనే దేవుని దూత దిగి వచ్చింది, హాగరుతో మాట్లాడు, హాగరు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇదిగో ఈ కుమారుడు, నీ కుమారుడు గొప్ప జనముగా దేవుడు చేయబోతున్నాడు, నీ కుమారుడిని గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు దేవుడు. అవును ప్రియులారా, నువ్వు కన్నీరు కాచినంత మాత్రం నీకు జవాబు రాదు, కానీ నీ శ్రమలు, నీ పరిస్థితిని బట్టి కేవలము నువ్వు బాధపడడం వల్ల, మరి శ్రమ పడడం వల్ల, ఆ బాధపడి కన్నీరు విడిచడం వల్ల సమాధానం రాదు. కానీ ఎందుకు నేను ఇంత కష్టాలను దేవుడు నన్ను ఎందుకు చూడలేదు నువ్వు అనుకుంటావు, కానీ మరి కష్టాలు ఉన్నంత మాత్రాన, నువ్వు కన్నీళ్ళు ఉన్నంత మాత్రాన కాదు, నువ్వు దేవుని ఎదుకు వచ్చి మొర్ర పెట్టగలిగినప్పుడు ఇష్మాయేలు దేవునికి మొరపెట్టాడు, దేవుని దూత ఆకాశం దిగి వచ్చి సమాధానం చెప్తున్నాడు. కనుక ఈ రోజు దేవుని దగ్గర కన్నీరు కాస్త సహోదరుడా, నువ్వు కన్నీరు కార్చాలి. ఆత్మ సంబంధమైన విషయాల నిమిత్తమే కన్నీరు కార్చు.
దైవ చిత్తానుసారమైన వాటి కొరకే కన్నీరు కార్చు. అలా కన్నీరు కార్చగలిగినప్పుడు మరి దేవుని దూత దిగొచ్చిన రీతిలో దేవుడు ఈ రోజు వాక్యం ఏంటంటే నీకు కూడా మరి నీ కొరకు కూడా దేవుడు దిగి రావాలని ఆశపడుతున్నాడు. అందుకని ఇష్మాయేలు జీవితం చేసి అలాంటి కార్యం మన పట్ల జరిగించులాగన దేవుడు అటువంటి దీవులు మనకు కుమ్మరించులాగన కన్నీటితో విత్తన ఇష్మాయేలు మరి సంతోషంతో పంట కోసినట్లుగా నీవు కూడా పంట కోయలాగా దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. అయితే అసలు వేటి గురించి మన కన్నీరు విడవకూడదు అనేది మనం చూద్దాం. కన్నీరు కొన్ని వాటి గురించి మన కన్నీరు విడవకూడదు. దేవుని పిల్లలమైన మనము కొన్ని విషయాలు మనం కన్నీరు విడవకూడదు. మరి పరిశుద్ధ గ్రంథాల సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనంలో శ్రమ దినమున నువ్వు కృంగిని ఎడల నువ్వు చేతకాని వాడవగదని వాక్యం చెప్తుంది. నువ్వు శ్రమ కాలంలో కష్టకాలంలో నువ్వు కృంగిపోతే నీ అంత చేతకాని వ్యక్తి మరొకరు ఉండరు. ఎందుకో తెలుసా? నీ దేవుడు శక్తిమంతుడు, నీ దేవుడు బలవంతుడు, నీ దేవుడు సమస్తము చేయగల సామర్థ్యం కలిగిన వాడు. అట్టి దేవుని కలిగిన నీవు మరి శ్రమను బట్టి నువ్వు కృంగిపోకూడదు. నువ్వు అలాంటి సమయంలో కృంగిపోకుండా ధైర్యం కలిగి, ఎందుకంటే ఇదిగో ఆయన వాక్యం చెప్తుంది యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో చెప్తాను కదా, భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకు నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం వచ్చేవాడిని నేనే అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన వాగ్దానం నమ్మగలిగితే, ఆయన మాటలు నువ్వు నమ్మగలిగితే ఇదిగో శ్రమ దినములు నువ్వు కృంగిపోవు. శ్రమ దినంలో ఒకవేళ నువ్వు కృంగిపోయావు అంటే నీ దేవుడు శక్తిమంతుడు సజుడు నమ్మట్లేదేమో. అందుకనిక మనం విశ్వాసం కలిగి శ్రమ దిన మనం కృంగిపోకుండా దేని వైపు మనం చూడాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనం మనం చదివితే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని దేవుడు మాట్లాడుతుంది. యేసుక్రీస్తు ప్రభు కొండ మీద చెప్పిన ప్రసంగంలో ఆయన ఇచ్చినటువంటి ఒక సందేశం ఏంటంటే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో మీ మీద పలుకుతారు, కానీ అలాంటి సమయంలో మీరు ధన్యులు. ఎందుకంటే మీరు ఆ రోజు మీరు ఏడవకండి. మీ మీద నిందలు, శ్రమలు, బాధలు, కష్టాలు మీ మీద ఎవరైనా చెడ్డగా మాట్లాడి అబద్ధాలు మాట్లాడినప్పుడు మీరు చింతించొద్దు, సంతోషించి ఆనందించండి. ఎందుకంటే మీ ఫలం పరలోకంలో అధికం అవబోతోంది. మీకు జీతం పరలోకంలో ఇవ్వబోతున్నాడు దేవుడు. ఈ లోకంలో శ్రమ పొందిన సహోదరి, దేవు నామ నిమిత్తం శ్రమ పొందేవారుగా నువ్వు ఉన్నావా? కేవలం నీ గురించి, నీ పాపముల గురించి, నువ్వు చేసిన క్రియల వల్ల నువ్వు నిందల పాలవుతున్నావా? లేక దేవుని నిమిత్తము మరి నిందించబడే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? దేవుని నిమిత్తము శ్రమపడే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? అపోస్తలుడు పౌలు అంటున్నాడు కదా, 2 కొరింథీ 12వ అధ్యాయం 10వ వచనంలో చెప్తున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుడును, నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుడును. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవంలో నేను సంతోషించున్నాను. అపోస్తలుడు పౌలు దేవుని కొరకే ఎన్నో రకాలుగా శ్రమ, బాధలు అనుభవించి అతను అన్నాడు, నేను ఎప్పుడు బలహీనమైపోతున్నానో అప్పుడు చాలా బలవంతుడిగా ఉంటాను. ఎందుకంటే క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవాల్లోనూ నేను సంతోషిస్తున్నానని చెప్తున్నాడు. అవును సహోదరి, సహోదరుడా, ఎప్పుడు నువ్వు కన్నీరు విడవకూడదు అంటే క్రీస్తు కొరకే నిందల్లో, ఇబ్బందుల్లో, ఉపద్రవాల్లో, వేదనలో నువ్వు కన్నీరు విడవకూడదు. మరి క్రీస్తు నామ నిమిత్తమే నువ్వు హింసించబడుతున్నప్పుడు, అబద్ధములు మాటలు అనేక మంది నీ మీద పెడుతున్నప్పుడు నువ్వు కన్నీరు విడవకూడదు. ఆ సమయంలో నువ్వు సంతోషించు. అపోస్తలుడు పౌలు మనకి మాదిరిగా ఉన్నాడు, సంతోషించుచున్నాను కనుక శ్రమ దినంలో నువ్వు కృంగిని ఎడల నువ్వు చేతకాని వాడవుతావు. నీ దేవుడు శక్తిమంతుడు కనుక తగిన సమయంలో నీకు సహాయం చేయగలవాడు, తగిన సమయంలో నీకు కృప చూపగలవాడు. కనుక మనం ఇలాంటి సమయంలో మనం కన్నీరు విడిచేవారుగా మనం ఉండకూడదు. తర్వాత రెండవదిగా వేటిని గురించి మనం కన్నీరు విడవాలి అనే విషయం గురించి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. వేటిని గురించి మనం కన్నీరు విడవాలి? మొట్టమొదటిగా నువ్వు పాపముతో ఉన్నప్పుడు, పాపములో ఉన్నప్పుడు మనం కన్నీరు విడవాలి. మొట్టమొదటిగా మారు మనసు నిమిత్తమే పాపములో ఉన్నప్పుడు మనం కన్నీరు విడిచేవారుగా మనం ఉండాలి. మరి దావీదుని మనం చూస్తే 51వ అధ్యాయం 1వ వచనం రాయబడి ఉంది, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమాలు తుడిచివేయము. దావీదు అంటున్నాడు కదా, దావీదు బెత్షెబతో పాపం చేసినప్పుడు మరి రాజు స్థితిలో ఉన్నప్పటికీ, రాజ్యస్థితిలో ఉన్నప్పటికీ తన పరిస్థితిని మరిచి, తన పరిశుద్ధత, తన దేవుడిని మరిచి మరి అతిక్రమం చేస్తున్నప్పుడు, బెత్షెబతో పాపం చేస్తున్నప్పుడు మరి తర్వాత దావీదు పశ్చాత్తాపడుతూ ఎలాగ అడుగుతున్నాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమాలు తుడిచివేయము. అవును పిల్లారా, ఇటువంటి క్షమాపణ కలిగిన వ్యక్తిగా, ఇటువంటి పశ్చాత్తాపం కలిగిన వ్యక్తిగా దావీదు ఉన్నాడు కాబట్టి దేవుడు దావీదుని క్షమించి దావీదు వంశంలోని యేసుక్రీస్తు ప్రభు పుట్టేలాగా దేవుడు దావీదుని ఆశీర్వదించాడు. దావీదు సింహాసనంలో యేసుక్రీస్తు స్థిరమైన సింహాసనముగా, స్థిరమైనటువంటి రాజుగా యేసు ప్రభు ఏలడానికై మరి దావీదుకి అట్టి ఆశీర్వాదం దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే మనం దేని గురించి కన్నీరు విడవాలి అంటే పాపములో ఉన్నప్పుడు మనం కన్నీరు విడిచేవారుగా మనం ఉండాలి. నువ్వు పాపములో ఉన్నప్పుడు కన్నీరు విడవగలిగితే ప్రియులారా, పాపంలో ఉన్నప్పుడు మనం కన్నీరు విడిస్తే కన్నీరు విడిచుచు విత్తనాలు వేయవాడు సంతోషగానంతో పంట కోసాడు వాక్యం చెప్తుంది. అందుకనేసి మరి దావీదు పాపంలో ఉన్నప్పుడు కన్నీరు విడిచాడు, సంతోషగానంతో పంట కోసాడు. ఎంత గొప్ప పంట అంటే యేసుక్రీస్తు ప్రభు, అతని వంశావళిలోంచి యేసు ప్రభు మరి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం
మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు పాపంలో ఉండి, నువ్వు శ్రమల్లో ఉండి, నీ జీవితం ఇంకా మారు మనసు లేక, ఒకవేళ నువ్వు ఇంకా పాప స్థితిలో నువ్వు జీవిస్తున్నట్లయితే ఈ రోజు దేవుడు దావీదు వలె నువ్వు పశ్చాత్తాపడగలిగితే, దావీదు వలె నువ్వు దేవుని ఎదుగు రాగలిగితే, ఇదిగో లూకాసు వార్త 7:37 మరి ఒక పాపాత్రులను ఒక స్త్రీ వచ్చి యేసుప్రభు దగ్గర కన్నీళ్లతో అతని పాదాలు కడుగుతూ అత్తరు పూసినట్లుగా మనం చూస్తున్నాం. కన్నీటితో యేసుప్రభు దగ్గర పాదాలు కడుగుతా ఉంది. నిజమే పిల్లరా, పశ్చాత్తాపం కలిగిన హృదయం యేసుప్రభు దగ్గరికి వస్తుంది. పశ్చాత్తాపం కలిగి నువ్వు దేవుని దగ్గరికి రాగలిగితే, పశ్చాత్తాపంతో దావీదు వలె నువ్వు దేవుని దగ్గర రాగలిగితే, ఆ స్త్రీతో ఏం చెప్పాడో తెలుసా? ఈమె విస్తారమైన పాపములు చేసింది కానీ విస్తారముగా క్షమించబడింది, విస్తారమైన కృప ఈమెకి ఇవ్వబడిందని మరి యేసుక్రీస్తు ప్రభు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అవును పిల్లరా, నువ్వు పాపంతో ఉన్నప్పుడు ఒక నీరు కార్చి ప్రార్థన చేసే వ్యక్తిగా, నీ పాపముతోనే నువ్వు దేవుడి దగ్గర ఆ స్థలంలో దేవుని దగ్గర పశ్చాత్తాపడి ప్రార్థన చేయి. ఆయన నిన్ను క్షమించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అందుకని ఆమె విస్తారమైన పాపములు విస్తారంగా ప్రేమించాను కనుక ఆమె విస్తారమైన పాపములు దేవుడు క్షమించాడు. ఎవరు యేసు ప్రభుని ప్రేమించే వారుగా ఉంటారంటే, పాపముల నిమిత్తమై ఎవరైతే దేవుని దగ్గర కన్నీటితో వస్తారో అట్టివారి కొరకు యేసు ప్రభు రక్తాన్ని కార్చాడు, అట్టివారి కొరకే ఆయన ప్రాణాన్ని పెట్టాడు, అట్టివారి కొరకే యేసు ప్రభు మరి క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. మరి పాపంలో ఉన్నప్పుడు పశ్చాత్తాపడకుండా చాలా మంది వారు చేస్తున్న పాపాన్ని బట్టి సంతోషించేవారుగా, వారు చేసిన పాపపు క్రియలను బట్టి సంతోషించేవారుగా చాలా మంది కనిపిస్తూ ఉంటారు. కానీ ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ పాపాన్ని బట్టి నువ్వు సంతోషించే వ్యక్తిగా, నీ క్రియలను బట్టి, లోక సంబంధమైన కార్యాలను బట్టి, శరీర కార్యాలను బట్టి నువ్వు సంతోషించే వ్యక్తిగా నువ్వు ఉంటే దేవునికి ఇష్టం లేదు. అలాంటి నువ్వు ఒకవేళ అలా ఉంటే నువ్వు సంతోషమైన పంట నువ్వు కొయ్యలేవు. మరి దేవుని దగ్గర కన్నీరు విడిచి ప్రార్థన చేయి. పాపముతోనే మరి దేవుని దగ్గరకు వచ్చి ఆ పాపమును క్షమించమని అడగలిగినప్పుడు సంతోషమైన పంట దేవుడు నీకు ఇస్తాడు. రెండోదిగా మనం చూస్తే, మొట్టమొదటిగా పాపములో ఉన్నప్పుడు, పాపముతో ఉన్నప్పుడు మనం దేవుని సందులో మనం కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. రెండవదిగా బంధకములలో ఉన్నప్పుడు మనం కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. నిర్గమకాండ 3:7-8 మనం చదివితే, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెడుతున్న వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయను. కాబట్టి ఐగుప్తు చేతుల నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చినని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది మోషే కాలంలో మోషేతో దేవుడు మాట్లాడుతున్న సందర్భం. అతను ఒక మండుచిన పద్దరికి వెళ్ళినప్పుడు దేవుడు మోషేతో చెప్తున్నాడు, మోషే, ఇదిగో నా ఐగుప్తు దేశంలో ఉన్న నా ప్రజలు నాకు మొరపెట్టి నేను విన్నాను, వారి మొర నేను ఆలకించాను, వారు చాలా బాధలు కష్టపడుతున్నారు, వారి జీవితంలో వారి బానిసలుగా వారు జీవిస్తున్నారు, వారి మొర నేను విన్నాను మోషే, వారిని విడిపించడానికి, పాలు తేనెలు ప్రవహించే దేశంలో నడిపించడానికి ఇదిగో దిగి వచ్చాను అని చెప్తున్నాడు. అవును ప్రియులారా, నువ్వు బంధకాలతో ఉన్నప్పుడు కన్నీరు కార్చి ప్రార్థన చేయగలిగితే, ఇశ్రాయేలు ప్రజలు బంధకాల నుండి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇదిగో వారి కొరకు దిగి వచ్చిన దేవుడు, వారి కొరకు గొప్ప కార్యాలు చేసిన దేవుడు, సంతోషంతో ఐగుప్తుని విడిచి సంతోషంతో బానిసత్వం నుంచి బయటకు వచ్చిన ఇశ్రాయేలు ప్రజలను చూస్తే వారి కొరకు కార్యములు చేసిన దేవుడు, వారి కొరకు శక్తివంతమైన కార్యాలు, వారి కొరకు ఫరోని సహితం ఓడించిన దేవుడు, వారి కొరకే ఫరో బలమైన హస్తాల నుంచి బలముగా వారిని బయటకు తీసుకొచ్చిన దేవుడు నిన్నుతో కూడా ఈ రోజు చెప్తా ఉన్నాడు. పాలు తేనెలు ప్రవహించి సంతోష గానము వారు చేయలేగన వారు నడిపించిన అదే దేవుడు అంటున్నాడు. బంధకాలు నువ్వు కన్నీరు కాచి ప్రార్థన చేయగలిగితే, నీ స్థితిలో నువ్వు కన్నీరు కాచి నువ్వు విజ్ఞాపన చేయగలిగితే, అయ్యో ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా సరే కన్నీటితో నువ్వు దేవుని దగ్గర విజ్ఞాపన, నాయన ఈ బంధకాలు నేను ఉన్నాను, ఈ పరిస్థితి నేను బయటకు రాలేకపోతే నాకు సహాయం చేయి అని నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నేను ఇదిగో నా ప్రజలు చేసిన మొర నేను విన్నాను, వారిని విడిపించి రక్షించడానికి ఇదిగో దిగి వచ్చాను అని చెప్తున్న దేవుడు నీ కొరకు దిగి రావడానికి, నీ కొరకు దూతలు పంపించడానికి, నీ కొరకు గొప్ప సహాయం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఎప్పుడు కన్నీరు కార్చాలి అంటే, మరి నిర్గమకాండలో 3 చెప్పినట్లుగా బంధకాల్లో ఉన్నప్పుడు మన కన్నీరు కార్చేవారుగా మనం ఉండాలి. ఇక మూడవదిగా మరణకరమైన రోగంతో ఉన్నప్పుడు మనము కన్నీరు విడిచేవారుగా మనం ఉండాలి. హిజ్కియాని మనం చూసినప్పుడు 2వ రాజుల గ్రంథం 20:5 మనం చదివితే, అక్కడ హిజ్కియా దగ్గరికి యెషయా ప్రవక్తని దేవుడు పంపిస్తాడు. ఇదిగో నువ్వు మరణమోగుచున్నావు కనుక మరి ఇప్పుడనే నువ్వు నీ ఇల్లు చక్కపెట్టుకో, నువ్వు మరణమవుతావు అని చెప్పినప్పుడు హిజ్కియా అయితే మరి యెషయా ప్రవక్త చెప్పిన మాటలు విన్న తర్వాత గోడ తట్టు తిరిగి అతను ప్రార్థన చేస్తున్నాడు. మరి 5వ వచనం మనం చదివితే, 2వ రాజుల గ్రంథం 20:5 మనం చదివినప్పుడు, నువ్వు కన్నీళ్లు విడిచి చూచుతని నీ ప్రార్థనను అంగీకరించినాను, నేను బాగు చేస్తాను, 3వ దినం నువ్వు దేవుని యెహోవా మందిరం నువ్వు ఎక్కి వెళ్తావు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు.
అవును పిల్లరా, మరి కన్నీరు విడిచేటప్పుడు మరి మూడవదిగా మరణకరమైన రోగం, నువ్వు చావు బ్రతుకులో నువ్వు ఉన్నావు, ఇంకా నీకు ఏ ఆశ లేదు, మరి ఎలాంటి నీకు జవాబు ఎక్కడి నుంచి రాదు, మరి ఎవరు నీకు సహాయం చేయలేరు, అంత భయంకరమైన మరణకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు, చావు తప్ప వేరే మార్గం లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా మరి దేవుడు హిజ్కియాను రక్షించిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హిజ్కియాతో అంటున్నాడు కదా, నువ్వు కన్నీరు విడిచిട്ട് నేను చూచాను కనుక నీకు నేను 15 సంవత్సరాలు తిరిగి ఆయుష్నిస్తున్నాను దేవుడు చెప్తున్నాడు. అవును, కన్నీటితో విత్తువారు సంతోషగానంతో పంటకు వస్తారు. ఇక నాలుగోదిగా కుటుంబ రక్షణ కొరకే మన కన్నీరు విడిచేవారుగా మనం ఉండాలి. విలాప వాక్యం 2వ అధ్యాయం 19వ వచనం మనం చదివితే, నువ్వు లేచి రేయి మొదటి జామున మొరపెట్టు, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధి నీ హృదయాన్ని కుమ్మరించుము, నీ పసిపిల్లల కొరకై నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము అని వ్రాయబడి ఉంది. అవును, నీ పిల్లల కొరకే నువ్వు కన్నీరు కార్చేవారుగా, నీ పిల్లల కొరకే రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేసే విధంగా నువ్వు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకని అంటున్నాడు ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనంలో, వీధుల్లో పసిపిల్లలు లేకుండాను రాజ మార్గంలో యవనులు లేకుండా వారిని నాశనం చేయుటకే మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, అది మన నగరంలో ప్రవేశించుచున్నది. అవును పిల్లరా, పాపం అనేది మరణం అనేది కిటికీలు గుండా ఎక్కుచున్నది. మరణం అనేది కుటుంబాలకు ప్రవేశిస్తూ ఉంది, యవనస్తులకు ప్రవేశిస్తుంది. నీ కుటుంబంలో నీ పిల్లలు నశించిపోకుండాట్లుగా, నీ కుటుంబంలో నీ కుటుంబస్తులు నశించిపోకున్నట్లుగా, నీ భర్త నశించిపోకున్నట్లుగా, నీ భార్య నశించిపోకున్నట్లుగా. ఇదిగో వాక్యం అంటుంది, మరణము కిటికీలోంచి ప్రవేశిస్తుంది. ఈ దినాల్లో మరణము పాపము గుండా అనేక విధాలుగా ఈ లోకంలోకి ప్రవేశిస్తున్నాయి. ఈ దినాల్లో మరి నీవు నీ కుటుంబం కొరకు కన్నీరు కాచే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? నీవు నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? రేయి మొదటిగా నీ పిల్లల కొరకు మొరపెట్టే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఇట్టి బాధ్యత నువ్వు కలిగి ఉంటే ఇదిగో సంతోషంతో నువ్వు పంట కోయబోతున్నావు. సంతోషంతో దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. అందుకని కన్నీరు విడిచి విత్తువారు సంతోషంతో పంటకు వస్తారు. ఏ కుటుంబం నీవును నీ ఇంటి వారు రక్షించబడాలి అంటే నీ కుటుంబం కొరకు కన్నీరు కార్చే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఇంకా చివరిగా అవిశ్వాసుల కొరకు మనం కన్నీరు కార్చేవారుగా, ఇంకా 5వదిగా మనం అవిశ్వాసుల కొరకు కన్నీరు కార్చేవారుగా మనం ఉండాలి. యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనంలో ఒక ప్రత్యేకమైన సంఘటన ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనంలో యేసు కన్నీళ్లు విడిచెను అని చెప్తున్నాడు. ఈయన చాలా శక్తిమంతుడు, గొప్ప దేవుడు. మరి లోకానికి వచ్చినటువంటి వాక్య స్వరూపైన దేవుడు, ఈ లోకానికి శరీరధారికి లోకానికి వచ్చిన దేవుడు యేసు క్రీస్తు ప్రభు కన్నీళ్లు విడిచెను. ఎప్పుడైనా ఆలోచన చేసావా, యేసు ఎందుకు అక్కడ కన్నీళ్లు విడవలసి వచ్చింది? ఆ సందర్భం ఏంటని మనం చూస్తే, లాజరు సమాధి నుంచి లేచిన సందర్భం. లాజరు సమాధిలో ఉన్నప్పుడు యేసు ప్రభు అక్కడికి వెళ్తే అక్కడ ప్రజలందరూ కన్నీరు కరుస్తున్నారు, ఏడుస్తున్నారు. తన సహోదరుడు లాజరు సహోదరుడి ఎదురు మార్తా మరియా కూడా కన్నీరు కారుస్తున్నారు. తన సహోదరుడు మరణించినందుకే కన్నీరు కారుస్తూ ఉంటే యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి వారిని చూసి కన్నీళ్లు విడిచెను. యేసు కన్నీళ్లు విడిచెను. ఎందుకని యేసు ప్రభు కన్నీళ్లు విడిచెను ఆలోచన చేస్తే, వారికి ఉన్న అవిశ్వాసాన్ని బట్టి యేసు కన్నీళ్లు విడుస్తున్నాడు. వారికి ఉన్న అవిశ్వాసాన్ని బట్టి యేసు ప్రభు కన్నీళ్లు విడవలసి వచ్చింది. ఎందుకంటే ఆయన సమాధులను కూడా రక్షించగల సమాధుడు అని వారు నమ్మలేకపోయారు. ఆయన మరణాన్ని కూడా గెలిపించగల శక్తిమంతుడు, మరణాన్ని కూడా గెలవగల శక్తిమంతుడు, మరణాన్ని ఓడించగల శక్తిమంతుడు యేసు ప్రభువును వారు నమ్మలేకపోయారు. వారి అవిశ్వాసం చూసి యేసు ప్రభు కన్నీరు కారుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం అంటే నీవు ఎవరి కొరకు కన్నీరు కారుస్తున్నావు? కేవలము నీ జీవితాన్ని చూసుకుని కన్నీరు కారుస్తున్నావా? లేక కేవలము నీకున్న పరిస్థితిని బట్టి చూసి నువ్వు కన్నీరు కారుస్తున్నావు? లేక అవిశ్వాసం నిమిత్తము, విశ్వాసం లేని వారి నిమిత్తము, క్రీస్తుని కలిగి లేని వారి నిమిత్తం కన్నీరు కాచే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఆత్మల సంపాదన కొరకు కన్నీరు కాచే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? అగ్గిలోంచి కొంతమంది లాగడానికి మరి అట్టి హృదయం కలిగి నువ్వు కన్నీరు కాచగలుగుతున్నావా? ఆత్మల భారంతో నువ్వు కన్నీరు కార్చగలుగుతున్నావా? 2 కొరింథీయుల 7వ అధ్యాయం 10వ వచనంలో, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనసు కలుగజేయను, ఈ మారుమనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయను. కనుక దైవ చిత్తానుసారమైన దుఃఖము నీలో ఉందా? లేక లోక సంబంధమైన విత్తనాలను నువ్వు వేస్తున్నావా? ఈ రోజు తీర్మానం చేసుకుందాం. ఈ రోజు ఆలోచన చేద్దాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కన్నీళ్లు విడిచి విత్తువారు సంతోషగానంతో పంటకు వస్తారు. యేసు ప్రభు కన్నీళ్లు విడిచి విత్తినప్పుడు మరి సంతోషంతో లాజరును బయట తీసుకురాగలిగాడు. అలాగే హిజ్కియా కన్నీళ్లు విడిచినప్పుడు హిజ్కియా కూడా మరి సంతోషంతో దీర్ఘాయుష్ను పొందగలిగాడు. మరి బంధకాలను ఇశ్రాయేలు ప్రజలు కన్నీరు విడిచినప్పుడు వారు కూడా ఐగుప్తులోంచి సంతోషంగా బయటకు రాగలిగారు. ఈ రోజు ఈ వాక్యం అంటే నీవు ఒకవేళ నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుని దగ్గరికి వచ్చి కేవలం కన్నీరు విడిచేవారుగా కాదు కానీ కన్నీటితో ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. కన్నీరు విడిచేవారుగా కాదు కానీ కన్నీటితో మొరపెట్టే పరిస్థితిలో నువ్వు ఉండాలి. ఒకవేళ ఆ అవకాశం అటువంటి జీవితం నువ్వు కలిగి ఉంటే కన్నీరు విడిచి కన్నీరు కార్చేవారుగా కాక కన్నీరు విడిచి విత్తనాలు వేస్తూ నీకున్న గుప్పిడి చేతితో నీ గుప్పిడి విత్తనాలు పట్టుకుని జిమ్ముకుంటూ నువ్వు వెళ్తే నిజంగానే అటువంటి ప్రార్థన విత్తనాలు నువ్వు వేయగలిగితే, ఆత్మ సంబంధమైన విత్తనాలు నువ్వు వేయగలిగితే నిజంగా దేవుడు నీకు కూడా సంతోషమైన పంట నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నాతో కలిసి ప్రార్థన చేయగలరా? ప్రార్థన చేద్దాం. మరి ఇటువంటి కన్నీరుతో
మరి విత్తువారు సంతోషంగా పంటకు వస్తారు కనుక అట్టి గొప్ప సంతోషం మన జీవితంలో అనుభవించలాగా నాతో కలిసి ప్రార్థన చేయండి. ప్రార్థన. మహోన్నతుడైన దేవాని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు రాజా. గొప్ప దేవుడు, సర్వోన్నతుడు తండ్రి, ఈ రోజు మరి వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. కన్నీరు విడిచి విత్తువారు సంతోషగానంతో పంటకు వస్తారు. ఈ యొక్క కార్యక్రమాన్ని చూసిన ఒక్కొక్కరిని మీరు దర్శించండి నాయన. నాతో పాటు ప్రార్థనలో పాల్గొన్న ఒక్కొక్కరిని మీరు దర్శించండి నాయన. ఇదిగో ఈ సమయ వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ఇంకా కన్నీటితోనే ఉన్నారో ప్రభువా, శ్రమల్లోనే ఉన్నారో ప్రభువా, ఎవరైతే ఇంకా ఇబ్బందుల్లోనే ఉన్నారో, పాపంలోనే ఉన్నారో, అటు వారికి మీరు మారుమనసు దయచేయండి. కేవలం కన్నీరు విడుచుట వల్ల ప్రయోజనం లేదు, కానీ కన్నీటితో దేవుని ఎదుగు రావడం వల్ల, కన్నీటితో విత్తనాలు వేయడం వల్ల సంతోషంగా పంట మేము కోస్తాం తండ్రి. అటు హృదయం వీరికి దయచేయండి. ఇగో ఈ సమయంలో ప్రభువా, నీ నామ నిమిత్తం శ్రమ పొందుట, నీ నామ నిమిత్తం నిందించబడి, అవమానపరచబడి, బలహీనతలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, ఈ ఉపద్రవాల్లో కూడా సంతోషించే వరకు మమ్మల్ని నిలబెట్టిన ఆయన, నీ నామ నిమిత్తము భరించుట, సహించుట మాకు నేర్పండి నాయన. ఈ సమయంలో ప్రభువా, మరి పాపములో ఉన్న వారిని విడుదల చేయండి. ఇదిగో మరణకరమైన వ్యాధులు ఉన్న వారికి విడుదల మీరు దయచేయండి. బంధకాలు ఉన్న వారికి విడుదల మీరు దయచేయండి. కుటుంబ నిమిత్తము తల్లి, కుటుంబము మరి ముక్కలైపోయిన వరకునే నేను ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబాల్లో నెమ్మది దయచేయండి. వారి కుటుంబాల సమాధానం మీరు దయచేయండి. ఈ రోజు పాపంలో ఉన్న వారి కొరకు విడుదల దయచేయండి. అవిశ్వాసాల మీద ప్రార్థన చేసి గొప్ప ప్రార్థన మీరు లేపండి. ఈ వాక్యం విన్న ప్రతి సహోదరుడు కూడా అవిశ్వాసాల కొరకు, ఆత్మల సంపాదన కొరకు కన్నీరు కాచి గొప్ప దైవ చిత్తానుసరమైన దుఃఖం వారికి దయచేసి మీరే మహిమాగర్త ప్రభావాలు పొందమని, అట్టి అభిషేకం ఈ సమయన ఈ నీ బిడ్డలకు మీరు దయచేయమని, అట్టి సహాయాన్ని మీరు ఇప్పుడే విడుదల చేయమని, నీ వాక్యని యేసునామమున విడుదల చేస్తూ ఉండగా నీ ఆత్మ కార్యాలు బలముగా మా మధ్య జరిగించమని యేసునామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.